గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 154th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఒక ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ మీద వర్క్ చేస్తున్నాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ దగ్గర స్టక్ అయిపోయాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఆన్ దట్ పాయింట్. సో ఈరోజు ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. దాంతోపాటు మీ సజెషన్ కూడా కావాలి దాని మీద. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 958 పాయింట్స్ పెరిగి 59,885 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 276 పాయింట్స్ పెరిగి 17,822 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 2% పైన పెరిగింది. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా చాలా మంచి ర్యాలీ కనబడింది. అండ్ ఈరోజు మార్కెట్లో ఇంతలా ర్యాలీ జరగడానికి రీజన్ చూసినట్టయితే ముందుగా ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే నేను యూఎస్ ఫెడ్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత యూఎస్ ఫెడ్ చైర్మన్ అయిన జెరోమ్ పవల్ గారు చేసిన స్టేట్మెంట్స్ చూసినట్టయితే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మార్కెట్ని డ్రైవ్ చేసిన మానిటరీ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేయట్లేనట్టుగా అప్డేట్ చేశారు. ఒకవేళ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా బ్రాడ్లీ ప్రోగ్రెస్ కంటిన్యూ అయినట్టయితే అసెట్ పర్చేస్ ఒక పేస్ తగ్గిస్తూ ఉన్నారు. బట్ దీనికి కూడా టైం లైన్ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే ఫెడ్ కమిటీ ఇంట్రెస్ట్ రేట్లను కూడా 0 దగ్గర మెయింటైన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఎకానమీ ట్రాక్లో ఉన్నంతకాలం నెక్స్ట్ మీడియా టేపరింగ్ని కంక్లూడ్ చేయడం అప్రోప్రియేట్ అన్నట్టుగా కామెంట్ చేశారు. ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత పాజిటివ్ పాయింట్స్ ఒకటైతే ఎవర్ గ్రేడ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ ఎవర్ గ్రేడ్ ఇష్యూ రిలేటెడ్గా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకింగ్ సిస్టంలోకి లిక్విడిటీని క్యాష్ని ఇంజెక్ట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ నేను ఎవర్ గ్రేడ్ ఇష్యూ చేసిన బాండ్స్ ఏవైతే ఉన్నాయి ఈ బాండ్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కదా, ఈ బాండ్స్కి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు అగ్రీ అయినట్టుగా. అండ్ ఎవర్ గ్రేడ్ ఒక మెయిన్ యూనిట్ అయిన హెంగ్డా రియల్ ఎస్టేట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వెడ్నెస్డే రోజు ఒక కూపన్ పేమెంట్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీంతో ఎవర్ గ్రేడ్ స్టాక్లో కూడా గ్లోబల్లీ చాలా మంచి రికవరీ కనబడింది. వీటితో పాటు గ్లోబల్ మార్కెట్స్లో కూడా చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనబడడంతో ఈరోజు మన మార్కెట్లో కూడా చాలా మంచి ర్యాలీ కనబడింది. నెక్స్ట్ సుమయ్య కార్పొరేషన్ లిమిటెడ్, ఈ కంపెనీ ముందు పేరు రంగోలీ ట్రేడ్ కమ్ లిమిటెడ్. ఈ కంపెనీ బోర్డు ఈరోజు మీట్ అయ్యి 2:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేసింది. నేను మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 2:1 బోనస్ ఇష్యూ అంటే ఎన్ని షేర్స్ ఉంటే ఎన్ని షేర్స్ వస్తాయి? 2 షేర్లు ఉంటే 1 షేర్ వస్తుందా, లేదా 1 షేర్ ఉంటే 2 షేర్లు వస్తాయా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరికైతే తెలీదో ఒకసారి చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బికాస్ ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్గా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మన ఏబిసిడి సిరీస్లోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బోనస్ ఇష్యూని వీళ్ళు అనౌన్స్ చేసేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ 9% పైన పెరిగింది. నెక్స్ట్ మన ఇండియన్ స్టార్టప్స్కి నిన్న చాలా బిగ్ డే. ఎందుకంటే మన ఇండియన్ సాస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఫ్రెష్ వర్క్స్ నాస్డాక్లో లిస్ట్ అయింది. కుడుసు గిరీష్ మాతృభూతం గారు ఈ జర్నీ యూట్యూబ్లో ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఈ స్టాక్ లిస్టింగ్లోనే 32% పెరగడంతో పాటు ఈ కంపెనీలో వర్క్ చేసిన 500 ఎంప్లాయీస్ని కరోడ్పతిని చేసింది. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షాప్స్ హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్స్. సో దీంతో స్టాక్ పెరగడం లిస్ట్ అవడంతో ఆటోమేటిక్గా వీళ్ళు కరోడ్పతిస్ అయిపోయారు. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ ఈరోజు క్లోజ్ అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ ఐపీఓ 311 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఇంక ఈ ఐపీఓలో అలాట్మెంట్ వచ్చినట్టు మర్చిపోండి. ఎందుకంటే చాలా చాలా తక్కువ మందికి అలాట్మెంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ ఏరియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇంటెలెక్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ఐజీటీబీ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఐజీటీబీ ప్రోడక్ట్కి స్విఫ్ట్ సర్టిఫైడ్ 2021 స్టేటస్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లీడింగ్ ఇంటెలిజెంట్ ట్రేడ్ ఫైనాన్స్ ప్రోడక్ట్ అవడం వల్ల వీళ్ళకి స్టేటస్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ స్టేటస్ వీళ్ళు ఐజీటీబీ ప్రోడక్ట్కి 3rd కన్సెక్యూటివ్ ఇయర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీకేపీ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ September 29th మీట్ అయ్యి 1:1 రేషియోలోని బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బోనస్ ఇష్యూ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 10% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ యాపిల్ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పాడ్కాస్ట్ జరుగుతున్నప్పుడు యాప్ ఇన్స్టలేషన్ అండ్ యూజర్ ఇంటరాక్షన్ రిలేటెడ్గా వీళ్ళకి యూఎస్ నుంచి పేటెంట్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది యాపిల్ ఇండియాకి 4th పేటెంట్. వీళ్ళు ఇప్పటివరకు 20 పేటెంట్స్ ఫైల్ చేశారు. ఇంకా 16 పేటెంట్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళకి యూఎస్ నుంచి పేటెంట్ వచ్చిందన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో యాపిల్ ఇండియా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జీరం ఓవర్సీస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈరోజు మీటింగ్లోని వీళ్ళ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ షేర్ స్ప్లిట్ రిలేటెడ్గా అప్రూవ్ చేసినట్టుగా 10 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ని 5తో డివైడ్ చేసి 2 ఫేస్ వాల్యూకి డివైడ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్తో అప్పటివరకు లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అక్కడి నుంచి బాగా పెరిగి ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఒక సబ్సిడీ కంపెనీ అయిన ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో ఈ ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్కి అమెరికన్ సొసైటీ ఆఫ్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ 3 గోల్డ్ అవార్డ్స్ ఇచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ 3 గోల్డ్ అవార్డ్స్ వీళ్ళు విన్ అయిన కేటగిరీస్ చూసినట్టయితే ఒకటి వీళ్ళకి హెచ్ఎస్సి ఎక్సలెన్స్ ఇన్ సెక్టార్ కేటగిరీలో వచ్చింది. 2nd ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ కేటగిరీలో వచ్చినట్టుగా. 3rd మేనేజ్మెంట్ ఆఫ్ డ్రైవింగ్ సేఫ్టీ కేటగిరీలో వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ అవార్డు విన్ అప్డేట్ ఈరోజు సెషన్లో ఎల్ఎన్టీ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.72% పెరిగింది.
నెక్స్ట్ ఫ్రీడమ్ ఫార్మస్యూటికల్, ఇది ఒక మైక్రో క్యాప్ ఫార్మస్యూటికల్ కంపెనీ. ఈ కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసింది. ఈ షేర్ని 422 రూపీస్కి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఆఫర్ చేశారు. ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని ఫేమస్ ఇన్వెస్టర్ అయిన నిఖిల్ లోరా లాంటి ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసేసరికి మార్కెట్లో ఈ ఫ్రీడమ్ ఫార్మస్యూటికల్ రిలేటెడ్గా చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. సో ఈ ఫేమస్ ఇన్వెస్టర్ ఎంట్రీ బస్సు ఈ మైక్రో క్యాప్ ఫార్మస్యూటికల్ స్టాక్ ఈరోజు సెషన్లో 7% పైన పెరిగింది. నెక్స్ట్ శారదా ఎనర్జీ నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, వీళ్ళ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది 113 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక టారిఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం రివైజ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ టారిఫ్ రివిజన్తో వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.5% జనరేట్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన శారదా మెటల్స్ అండ్ అలాయ్స్ లిమిటెడ్ ఒక రేటింగ్ని క్రిసిల్ BBB స్టేబుల్ నుంచి BBB పాజిటివ్ స్టేబుల్కి అప్గ్రేడ్ చేసింది. ఇది లాంగ్ టర్మ్ రేటింగ్. షార్ట్ టర్మ్ రేటింగ్ విషయంకి వచ్చినట్టయితే క్రిసిల్ A3+ నుంచి క్రిసిల్ A2కి అప్గ్రేడ్ చేసింది. వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుందన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ జూబిలెంట్ ఇన్గ్రేవియా నుంచి అప్డేట్ వచ్చింది. జూబిలెంట్ ఇన్గ్రేవియా ఒక సింగపూర్ బేస్డ్ సబ్సిడీ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఏదైతే ఉన్నదో ఈ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ సేఫ్ ఫుడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీలోని 10% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. ఈ ఎంటైర్ 10% స్టేక్ని $18.2 మిలియన్ డైవర్స్ చేసినట్టుగా, అంటే 134.2 crores డైవర్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సేఫ్ ఫుడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్యాకర్ శానిటైజేషన్ సర్వీసెస్ ఇంక్ లిమిటెడ్ అనే కంపెనీలోని మర్జ్ అయిపోతుంది. సో ఈ మర్జర్ అవుతుంది కాబట్టి వీళ్ళ స్టేక్ ఏదైతే ఉన్నదో ఎంటైర్ స్టేక్ని 10% స్టేక్ని అమ్మేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ స్టేక్ సేల్తో జూబిలెంట్ ఇన్గ్రేవియాకి 134 crores క్యాష్ రానున్నది. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జూబిలెంట్ ఇన్గ్రేవియా BSEలోని వాళ్ళ ప్రెజెంటేషన్ షేర్ చేసింది. మీరు ఈ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి చూసినట్టయితే వీళ్ళు ఇన్వెస్టర్ అనలిస్ట్ మీట్ కండక్ట్ చేశారు. ఇందులోని పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్స్ ఒక పేర్లు చూడండి, ఆర్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ PMSలో ఒక పేర్లు చూడండి. చాలా కంపెనీస్, దగ్గర 56 కంపెనీస్ ఈ ప్రెజెంటేషన్ అయితే అటెండ్ అయ్యాయి. జూబిలెంట్ ఇన్గ్రేవియా స్టాక్కి ఈ ప్రైస్లో కూడా మంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. సో ఈ అప్డేట్స్ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 2.62% పెరిగింది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ నుంచి 2 అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళు గన్నవరం పోర్ట్లను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 10.4% స్టేక్ని ఏదైతే ఎక్వైర్ చేస్తున్నారో ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ప్రమోటర్స్ ఈక్విటీ షేర్స్ ప్లెడ్జ్ రిలీజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అదానీ పోర్ట్స్ మాత్రమే కాదు, అదానీ ట్రాన్స్మిషన్ కూడా ప్లెడ్జ్ని రిలీజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గుజరాత్ సిద్ధి సిమెంట్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ సిద్ధిగ్రామ్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్లోని యాన్యువల్ మెయింటెనెన్స్ రొటీన్ జాబ్స్ కింద September 6న ప్రొడక్షన్ ఆపేశారు 17 to 20 days. ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి 22nd September అంటే నిన్నటి నుంచి ఈ ప్లాంట్లోని క్లీన్ టు ఆపరేషన్ స్టార్ట్ అయినట్టుగా, 23rd September అంటే ఈ రోజు నుంచి ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 25th September నుంచి ఫుల్లీ ఆపరేషన్లో ఉంటుంది ఈ ప్లాంట్ అని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జేటీఎల్ ఇన్ఫ్రా వాళ్ళ బోర్డ్ మీటింగ్లో వాళ్ళ స్టాక్ని ₹10 ఫేస్ వాల్యూ నుంచి ₹2 ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేస్తామని చెప్పి ప్రీవియస్గా ఏదైతే అనౌన్స్ చేశారో ఆ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ని మెన్షన్ చేస్తున్నారు October 16th. అంటే ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే October 16th లోపల ఈ షేర్స్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. సో ఈ రికార్డ్ డేట్ అనౌన్స్మెంట్తో జేటీఎల్ ఇన్ఫ్రా స్టాక్ ఈరోజు సెషన్లో 3% పైన పెరిగింది. నెక్స్ట్ నేను మిమ్మల్ని ఇంట్రోలో అడిగాను కదా నాకు ఒక స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్గా మీ హెల్ప్ కావాలని చెప్పి. ఆ టాపిక్ ఏంటంటే మీకు గుర్తున్నట్టయితే కోవిడ్ సెకండ్ వేవ్కి ముందు మన 31st డైలీ మనీషోలో నేను కోవిడ్ వల్ల 2020లో చాలా మ్యారేజెస్ పోస్ట్ పోన్ అయిపోయి కరోనా తగ్గడంతో 2020లో పోస్ట్ పోన్ అయిన మ్యారేజెస్ ఏవైతున్నాయో ఆ మ్యారేజెస్తో పాటు 2021లో జరగాల్సిన మ్యారేజెస్ ఇవన్నీ ఒకసారి జరిగినట్టయితే పెంటప్ డిమాండ్ అండ్ రెగ్యులర్ డిమాండ్ ఈ రెండు కలిపి హోటల్స్కి బిజినెస్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో హోటల్ స్టాక్స్ మీద వర్క్ చేద్దాం, లెట్ మీ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కానీ దాని తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో నేను ఈ ఐడియా ఏదైతే ఉన్నదో ఆ ఐడియాని కొన్నాళ్ళు పక్కన పెట్టేశాను. నో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. నో వర్క్ చేస్తుండగా నాకు ఏమనిపించిందంటే హోటల్ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే మోస్ట్ ఆఫ్ ద హోటల్ స్టాక్స్లోని బ్యాలెన్స్ షీట్లో చాలా డెట్ కనబడుతుంటుంది. సో అంత డెట్ ఉన్న కంపెనీస్ ఎందుకు, డెట్ ఫ్రీ ఈ సెగ్మెంట్లో ఆపరేట్ చేసిన కంపెనీస్ ఏమున్నాయని సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన ఐడియా matrimony.com. ఈ matrimony.com చాలా డీసెంట్ రిటర్న్ రేషియోసే జనరేట్ చేస్తుంది అండ్ క్యాష్ ఫ్లోస్ అండ్ ప్రాఫిట్ కూడా బాగానే జనరేట్ చేస్తుంది. అండ్ వీళ్ళు సేల్స్ గ్రోత్ అది కూడా బాగానే ఉన్నది. ఓన్లీ కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయిన ఇయర్స్ తప్పించి మిగిలిన జనరల్ టైమ్స్లో చూసినట్టు వీళ్ళు సేల్స్ గ్రోత్ అది కూడా బాగానే ఉన్నది. అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషన్ హోల్డింగ్ కూడా బాగానే ఉన్నది. చాలా మంచి ఇన్స్టిట్యూషన్సే ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాయి. సో బింగో చాలా బాగా అనిపించింది ఈ స్టాక్. అండ్ సెకండ్ థింగ్ దీనికి తోడు ఈ matrimony.com IPO 2017లో వచ్చింది. అప్పుడు వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ ₹985. నౌ 2021 సెప్టెంబర్ అంటే వీళ్ళు ఐపీఓగా మార్కెట్లోకి వచ్చి 4 years కంప్లీట్ అవుతుంది. ఈ 4 years కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఐపీఓలో ఏదైతే ప్రైస్ రేంజ్ కోట్ చేశారో సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే ఇప్పుడు కూడా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అంటే మనకి ఐపీఓ ప్రైస్లోనే నియర్ టు ఐపీఓ ప్రైస్లోనే స్టాక్ దొరుకుతుంది అనిపించింది. సో బింగో టెక్నాలజీ స్టాక్, దిస్ ఈజ్ నాట్ డెట్ డ్రివెన్ మోడల్ బిజినెస్ కాదు, టెక్నాలజీ స్టాక్. అండ్ అలాగే వీళ్ళు ప్రతి రిలీజియన్ అండ్ ప్రతి కమ్యూనిటీ యొక్క డిమాండ్ క్యాటర్ చేయడానికి రిలీజియన్ వైజ్ అండ్ అలాగే కమ్యూనిటీ వైజ్ కూడా ఇండివిజువల్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసేసారు. సో ఇదంతా నాకు బాగానే అనిపించింది. నాకు కమింగ్ టు కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ విషయంకి వచ్చినట్టయితే
నేను ఏదైనా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ గురించి చెక్ చేసేటప్పుడు గూగుల్ ట్రెండ్స్ చెక్ చేస్తాను. సో గూగుల్ ట్రెండ్స్లో లీడింగ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఏవైతేనే మూడింటిని కంపేర్ చేసి చెక్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ డేటా నేను లాస్ట్ 12 months టైం పీరియడ్లో చెక్ చేసినప్పుడు నాకు అంతా బాగానే కనబడింది. ఎందుకంటే ఈ 3 పాపులర్ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఏవైతేనే ఈ 3 వెబ్సైట్స్కి సిమిలర్ ట్రాఫిక్ వస్తుంది. కొంచెం ఒక టైంలో ఒక సైట్కి ఎక్కువ వస్తుంది, ఒక టైంలో ఒక సైట్ తక్కువ వస్తుంది. బట్ కానీ ముగ్గురికి సిమిలర్ ట్రాఫిక్ వస్తుందని అర్థమవుతుంది. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ఈ టైం ఫ్రేమ్ చేంజ్ చేసినప్పుడు. లెట్స్ సే నేను ఈ టైం ఫ్రేమ్ చేంజ్ చేసి 2004 నుంచి కంపేర్ చేసి చూడడం స్టార్ట్ చేశాను అనుకోండి. సో మీకు ఇక్కడ చార్ట్ కనబడుతుంది కదా, ఈ చార్ట్లో బ్లూ కలర్ రిప్రజెంట్ చేస్తుంది భారత్ మ్యాట్రిమోనీ విచ్ ఇస్ matrimony.com's వెబ్సైట్, అండ్ రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది jeevansathi.com విచ్ ఇస్ InfoEdge వెబ్సైట్, అండ్ shadi.com ఎల్లో కలర్లో ఉన్నది. నాకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 2010 వరకు ఈ 3 వెబ్సైట్లకి చాలా మంచి ట్రాఫిక్ వస్తుంది. కొన్ని వెబ్సైట్స్కి ఎక్కువ వస్తుంది, కొన్ని వెబ్సైట్స్కి తక్కువ వస్తుంది. బట్ కానీ 2010 నుంచి చూడండి 3 వెబ్సైట్లకి, ఒక్కో వెబ్సైట్ కంటే ఓకే, బట్ కానీ 3 వెబ్సైట్లకి మనకి ట్రాఫిక్ తగ్గడం కనబడుతుంది. సో ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్కే ట్రాఫిక్ తగ్గినట్టయితే ఎందుకు ఇంత ఇలా ట్రాఫిక్ తగ్గుతుంది? సో నేనేమనుకున్నానంటే జనరలీ ఇప్పుడు మనకి రిలేషన్స్ తగ్గిపోతున్నాయి కదా, సిటీస్లోకి అందరూ మూవ్ అయిపోతున్నాం, రిలేషన్స్ చాలా వరకు దూరం అయిపోతున్నాయి. కాబట్టి ఇంతకుముందు జనరేషన్లో ఎలా ఉండేది, ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉండేవారో వాళ్ళు ఇంట్లో ఉన్న మ్యారేజెస్ ఫిక్స్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు రిలేషన్స్ తగ్గుతున్నాయి కాబట్టి చాలామంది పెళ్లి సంబంధాల కోసం ఫస్ట్ మ్యాట్రిమోనీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తున్నారు. దాని తర్వాత రిలేషన్లో సెట్ అవుతుందో లేకపోతే ఎలా సెట్ అవుతుందో సెకండరీ థింగ్. బట్ కానీ మ్యాట్రిమోనీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రాఫిక్ యాక్చువల్ నేనేమనుకున్నానంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్కి ట్రాఫిక్ బాగా సబ్స్టాన్షియల్గా పెరిగి ఉంటుంది లాస్ట్ 3-4 ఇయర్స్లో. 1-2 ఇయర్స్ అంటే కోవిడ్ అనుకోవచ్చు. బట్ కానీ ఆ 1-2 ఇయర్స్ వదిలేసి మిగిలిన ఇయర్స్లో బాగా పెరిగి ఉంటుంది అనుకుంటే దానికి రివర్స్ ట్రెండ్ నాకు కనబడుతుంది. 2010 నుంచి యాక్చువల్లీ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్కి ట్రాఫిక్ ఏదైతే వస్తుందో యాక్చువల్లీ 2010తో కంపేర్ చేస్తే బాగా తగ్గడం కనబడుతుంది. సో ఇది నాకు ఒక పెద్ద క్వశ్చన్ క్రియేట్ చేసింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లను జనాలు నమ్మడం మానేశారా, లేదా జనాలు అరేంజ్ మ్యారేజ్లు వదిలేసి అందరూ లవ్ మ్యారేజ్లే చేసుకున్నారు? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ కానీ ట్రాఫిక్ అయితే నాకు గూగుల్ ట్రెండ్లో కనబడుతున్న డేటా అయితే ఇలా కనబడుతుంది. మేబీ నేను చూస్తున్నది తప్పుగా ఉన్నదో నాకు తెలీదు. ఎవరైతే మన టెక్ పీపుల్ ఉంటారో సబ్స్క్రైబర్స్లోని జస్ట్ కరెక్ట్ మీ, యామ్ ఐ సీయింగ్ ద రైట్ డేటా ఆర్ దిస్ ఈస్ ద వే ఐ నీడ్ టు లుక్ అట్ ఇట్. సో కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ కన్ఫ్యూజన్కి ఐ నీడ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. మీకు ఏదైనా క్లారిటీ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ వ్యూ ఏమై ఉంటుంది అంటే ఈ ట్రాఫిక్ తగ్గడానికి రీజన్ ఏమి ఉంటుంది మ్యాట్రిమోనీ వెబ్సైట్స్కి? సో అది షేర్ చేసినట్టయితే ఇంకొంచెం మనం ఫర్దర్ వర్క్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. కంపెనీ అయితే నాకు బాగానే అనిపించింది, వీళ్ళు రిటర్న్ రేషియోస్ ఇవన్నీ కూడా బాగానే అనిపించాయి, అండ్ స్టాక్ కూడా IPO ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. బట్ కానీ నాకు ఈ సినారియో చూసే కొంచెం డౌట్ క్రియేట్ అయింది. అంటే ఓవరాల్గా ఈ కంపెనీతో ఒకటి తగ్గితే నేను ఈ కంపెనీని ఇగ్నోర్ చేసేసేవాడిని. బట్ కానీ ఓవరాల్ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ అన్నిటికీ ట్రాఫిక్ తగ్గినట్టుగా గూగుల్ ట్రెండ్స్లో కనబడుతుంది. సో తగ్గిందంటే దేర్ కుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్, లేకపోతే ఎందుకు ఇలా తగ్గుతుంది? ఆర్ గూగుల్ ట్రెండ్ డేటాలోనే ఏదైనా సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మేబీ టెక్ గైస్ మీకు ఏమైనా అర్థమై ఉండొచ్చు. సో మీకు ఏమైనా అర్థమై షేర్ చేసినట్టయితే లెట్స్ వర్క్ ఆన్ ఇట్. బాగా అనిపిస్తే లెట్స్ టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే బికాస్ హోటల్ కంపెనీస్ కన్నా ఈ మ్యారేజ్ రిలేటెడ్ బెట్ చేయాలంటే టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అండ్ లో డెట్ కంపెనీ కాబట్టి matrimony.com వుడ్ బి బెటర్ బెట్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. అండ్ ఇంకొక పాయింట్, నేను లాస్ట్ టైం మ్యారేజెస్ పోస్ట్పోన్మెంట్ అన్న టాపిక్ మాట్లాడినప్పుడు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ మా అబ్జర్వేషన్ ప్రకారం మ్యారేజెస్ పోస్ట్పోన్ అవ్వలేదు, చాలా మ్యారేజెస్ జరిగాయి మా నైబర్హుడ్లో అని చెప్పి కామెంట్ చేసేసి, నేను మొత్తం మ్యారేజెస్ పోస్ట్పోన్ అయిపోయి అనట్లేదు, కొన్ని మ్యారేజెస్ పోస్ట్పోన్ అయ్యి ఆ పోస్ట్పోన్ అయిన కొన్ని మ్యారేజెస్ ఏవైతున్నాయో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరగాల్సిన మ్యారేజెస్కి ఎడిషనల్గా పెంటప్ డిమాండ్ ఏదైతే ఉన్నదో, అంటే పోస్ట్పోన్ అయిన మ్యారేజెస్ ఏవైతున్నాయో ఆ డిమాండ్ యాడ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకున్న కెపాసిటీస్ ఏవైతున్నాయో కెపాసిటీస్ తక్కువ ఉంటాయి కదా. సో ఉన్న కెపాసిటీ కన్నా ఎక్కువ డిమాండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైజింగ్ పవర్ అన్నది పెరుగుతుంది. సో దట్ వాజ్ ద లాజిక్. నేను కంప్లీట్లీ పోస్ట్పోన్ అయిపోయి అనట్లేదు. సో ఆ పోస్ట్పోన్ అయిన పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో 10, 20, 30 వాట్ ఎవర్ పర్సంటేజ్ ఇట్ ఈస్, జనరలీ 2021లో జరగాల్సిన మ్యారేజెస్కి ఈ పెంటప్ డిమాండ్ యాడ్ అయినట్టయితే మనకి డిమాండ్ చాలా ఎక్కువ అయినట్టు కనబడుతుంది. సో దట్ విల్ యాడ్ ప్రైజింగ్ పవర్ అనమాట. సో దట్ వాజ్ మై వ్యూ పాయింట్. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత భారతీయ ఎయిర్టెల్ వాళ్ళ రైట్స్ ఇష్యూ డేట్స్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ రైట్స్ ఇష్యూకి రికార్డ్ డేట్గా September 28th ఫిక్స్ చేశారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ 5th October రోజున ఓపెన్ అయ్యి 21st October రోజున క్లోజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మీ డీమ్యాట్ అకౌంట్లో ఈ భారతీయ ఎయిర్టెల్ షేర్స్ 28 September కన్నా ముందు క్రెడిట్ అయ్యి ఉండాలని గుర్తుంచుకోండి. అండ్ అలాగే జూలై మంత్ టెలికామ్ సబ్స్క్రిప్షన్ డేటా వచ్చింది. ఎయిర్టెల్ 19.43 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసినట్టయితే జియో 65.19 lakh సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసింది. వోడాఫోన్ ఐడియా 14.3 lakh సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. జూన్ మంత్తో కంపేర్ చేస్తే భారతీయ ఎయిర్టెల్లో యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ యొక్క కౌంట్ తగ్గింది. బట్ జియోలో మాత్రం డెఫినెట్లీ జూన్ మంత్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, వీళ్ళ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే జూన్ మంత్ కంపేర్ చేస్తే ఎక్కువ పెరిగారు. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఏదైతే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని కోల్పోయేవారో ఆ నెంబర్ తగ్గినట్టుగా మనకు కనబడుతుంది.
నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు తేజస్ నెట్వర్క్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ తేజస్ నెట్వర్క్ని ఆప్టికల్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా సెలెక్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో తేజస్ నెట్వర్క్ వాళ్ళ స్టేట్ ఆఫ్ ఆర్ట్ 1600 DWDM అండ్ OTN ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ని భారతీ ఎయిర్టెల్కి సప్లై, ఇన్స్టలేషన్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో తేజస్ నెట్వర్క్ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయి 416 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆర్పీజీ గ్రూప్ కంపెనీ అయిన స్టెల్ హోల్డింగ్స్లోని ప్రమోటర్స్ ఇన్సైడర్ బయింగ్ చేస్తున్నారన్న అప్డేట్తో పాటు వేరియస్ అదర్ కంపెనీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. వెస్ట్ కోస్ట్ పేపర్, మనపురం ఫైనాన్స్, కాబరా ఎక్స్ట్రాక్షన్లోని ప్రమోటర్ బయింగ్ జరుగుతుందని మార్నింగ్ స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈ ఇన్సైడర్ బయింగ్ అప్డేట్ ఈరోజు సెషన్లో స్టెల్ హోల్డింగ్ స్టాక్ 18.6% పెరిగింది, వెస్ట్ కోస్ట్ పేపర్ స్టాక్ 5% పెరిగింది, మనపురం ఫైనాన్స్ స్టాక్ 1.49% పెరిగింది. కాబరా ఎక్స్ట్రాక్షన్ స్టాక్లో అయితే పెద్దగా రియాక్షన్ కనబడలేదు. ఇనిషియల్గా పెరిగినా కూడా దాని తర్వాత గ్రాడ్యువల్గా కరెక్ట్ అవుతూ న్యూట్రల్ లెవెల్కి వచ్చేసింది. నెక్స్ట్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో JBM ఆటో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి 500 CNG ఆర్ ఎలక్ట్రిక్ బస్సులు సప్లై చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 500 బస్సులోని వీళ్ళు BS6 CNG బస్సుల్ని DAMTSకి అంటే ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ లిమిటెడ్కి సప్లై చేయబోతున్నట్టుగా, అండ్ ఎలక్ట్రిక్ బస్సుల్ని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి అండ్ ఝాన్సీ స్మార్ట్ సిటీ ఉత్తరప్రదేశ్కి అండ్ మల్టిపుల్ కార్పొరేట్ క్లయింట్స్కి సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంప్లీట్ 500 బస్సెస్ ఆర్డర్ని ఈ ఫైనాన్షియల్లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ మేజర్ ఆర్డర్ విన్ అప్డేట్ ఈరోజు సెషన్లో JBM ఆటో స్టాక్ 12.74% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.